జనగామ జిల్లాలోని విజయ్ ఫంక్షన్ హాల్లో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ ను గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. సుధాకర్ మద్దతు ప్రకటించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి తమకు మధ్య పోటీ ఉందని, రాజేశ్వర్ రెడ్డి ధొరలకు ఏజెంట్ గా ప్రవర్తిస్తున్నాడని, ధొరల పాలనకు స్వస్తి పలకాలని కోరారు. చెరుకు సుధాకర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వాటి సారథ్యాన్ని నడుపుతున్నటువంటి మందకృష్ణ గారు, ప్రదీప్ గౌడ్ గారు, అదేవిధంగా శ్రీ ఇంకా ఎంఆర్ మందరాజు గారు, సురణ గారు, వ్యక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వ్యక్తిగా మీ అందరికీ 40 ఏళ్ళుగా పరిచితమైన ఈ జనగామ జిల్లా ఏర్పాటు కోసం జరిగేటువంటి ఉద్యమంలో కూడా నా వంతుగా మీతో సంఘీభావం తెలిపినటువంటి వివిధ సందర్భాల్లో జనగామ ప్రాంతంలో తమ హక్కుగా రోడ్ల మీదకి వచ్చినప్పుడు మీతో పాటు అనేక సందర్భాల్లో ఊరేగింపులను, రస్తారోకలను పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో అయితే జనగామ అంటే జనగానం అని చాలాసార్లు చెప్పినాడు. తెలంగాణ అంటేనే ఒక జనగానం, దానికి మకుటం జనగామ అడుగుతున్నారు. నిజానికి ఇంత అవకాశం గౌరవ శ్రీ మందకృష్ణ గారు, మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరవనీయులు చెరుకు సుధాకర్ గౌడ్ గారు, మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈగల ప్రదీప్ గౌడ్ గారు, మందరాజు గారు, గారు మరియు మిత్రులందరికీ మరియు పత్రికా విలేకరులకు నమస్కారం. నేను ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ సీసా శ్రీధర్ గౌడ్. ఈరోజు మా అధ్యక్షుల వారి పిలుపు మేరకు మా పార్టీ తరఫున కానీ మా అనుబంధ సంఘాల తరఫున కూడా మేము గతంలోనే కూడా మేము ప్రచారం చేస్తూనే ఉంటాం. కూడా ఈరోజు మా జాతీయ అధ్యక్షుల పిలుపు మేరకు మేము జాతీయ నాయకులు శాసన మండలికి జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల 93% జనాభా గల ప్రతినిధిగా డాక్టర్ చెరుకు సుధాకర్ గారిని గుర్తించి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా పట్టభద్రులైన విద్యావంతులందరికీ మహాజన సోషలిస్ట్ పార్టీ పక్షాన